జీవించారు. అద్వైత సిద్ధాంతాన్ని పునరుద్ధరించి భారతదేశాన్ని ఒకే ఆధ్యాత్మిక శక్తిగా ఏకం చేశారు. కేవలం 32 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన భారతదేశం అంతటా నడిచి మఠాలను స్థాపించి సనాతన ధర్మాన్ని పునరుజ్జీవింపజేశారు. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు సాక్షాత్తు శివుని అవతారం. బాల్యంలోనే సన్యాసం స్వీకరించి దేశవ్యాప్తంగా పర్యటిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేసినారు. ఆది శంకరాచార్యులు మన దేశంలోని 4 ప్రధాన దిశలలో 4 పీఠాలను వారు స్థాపించారు. అవి జ్యోతిర్మఠం ఉత్తరాఖండ్లో ఉంది, రెండవది గోవర్ధన మఠం శ్రీ జగన్నాథ్పురి ఒడిస్సా, మూడవ మఠం శృంగేరి శారదా పీఠం శృంగేరి కర్ణాటక, 4 ద్వారకా శారదా పీఠం గుజరాత్లో స్థాపించి సనాతన ధర్మాన్ని విస్తృతపరిచారు. ఆది శంకరాచార్యులు రచించిన భజగోవింద మోహ ముద్ర అనేది ఒక సుప్రసిద్ధ సంస్కృత భక్తి కావ్యం. ఇది భక్తితో పాటు జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో మనిషి ఒంటరివాడు అవుతాడని, ఇతరులు అతన్ని పట్టించుకోవాలని సూచిస్తుంది. ఈ భక్తి కావ్యం సకల మానవాళికి జీవితంలోని నిరంతర అస్థిరతను వివరిస్తూ భగవంతునిపై భక్తి కలిగి ఉండటం ముఖ్యమని తెలియజేస్తుంది. ఈ కావ్యం మానవుని అజ్ఞానం మరియు భ్రమలను తొలగించి భగవంతుడిని సేవించమని, అంటే గోవిందుడిని భజించమని బోధిస్తుంది. ఈ లోకం మాయమని, అందువల్ల గోవిందుడిని భజించడం ద్వారానే మోక్షం లభిస్తుందని చెబుతుంది. భౌతిక జీవితంలోని అశాశ్వత తత్వాన్ని గ్రహించి భగవంతునిపై లీనమవ్వాలని ఈ కావ్యం సూచిస్తుంది. ఈ విధంగా ఆది శంకరాచార్యుల యొక్క వర్ణనాతీతం మరి భౌతిక ప్రపంచాన్ని కాదని భగవంతుని శరణు కోరాలని సందేశం ఇస్తుంది. ఆది శంకరాచార్యుల వారు సంస్కృతంలో రచించిన భక్తి కావ్యము ప్రస్తుత సమాజానికి సరళమైన రీతిలో అర్థమయ్యే పద్ధతిలో శ్రీ గురు కృపతో భగవంతుని ప్రేరణతో సంకల్పించి పరమ పూజ్యులు మిట్టపల్లి చంద్రయ్య గారు గ్రామం ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ వారు సరళమైన రీతిలో సామాన్య నిపుణులను నిరాడంబరమైన శైలిలో కావ్యాలను రాశారు. ఆది శంకరాచార్యుల హృదయం శ్రీ మిట్టపల్లి చంద్రయ్య లిఖిని ద్వారా ప్రస్తుత భక్త హృదయాలకు చేరాలని ముఖ్య ప్రార్థన. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. జై శ్రీరామ్. ఒక చిన్న భజన అవుతుంది. భజన అయిన తర్వాత స్వామీజీ గారి అమృతవాణితో అమృత ఉపన్యాసం ఉంటుంది. అందరూ అన్నారు. జై శ్రీరామ్. సీతారామ రామ రామ సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ రామ సీతా రామ రామ సీతా రామ రామ రామ
శివకృపతో గురుకృపతో మన గోపాలకృష్ణ మఠము 500 సంవత్సరాల వసంతాల చరిత్ర కలిగి ఇది పుణ్యక్షేత్రం, మనందరి భాగ్యం. మరి శ్రీ శంకర విరచిత భజగోవిందం సంస్కృత మూలం. దీన్ని మళ్ళీ మళ్ళీ మన నిత్య జీవితంలో స్మరణ చేయడానికి ఈ కార్యక్రమం కొత్తది ఏం లేదు. అందువల్ల ఆత్మబంధువులారా, మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భజగోవిందంపై ఇప్పుడు పరమ పూజ్యులు శ్రీ 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 కృష్ణానంద స్వామీజీ అమృతవాణితో అమృతోపన్యాసం. అదే స్టాండ్.